నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కల ఝాన్సీ. ఏపీలో రాజకీయ హీట్ వేడెక్కుతోంది. దాంతోపాటు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. అండ్ దాంతోపాటు మండలిలో వైసీపీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటన్నిటి అంశాలపై తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇంతకుముందు చెప్పినట్టుగా రమేష్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి సార్. అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఒకటి, యాక్చువల్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కౌన్సిల్లో. కౌన్సిల్ అంటే పెద్దల సభ. అసెంబ్లీ ఎప్పుడన్నా రద్దు అవుతుంది తప్ప కౌన్సిల్ అనేది రద్దు అవ్వదు. సైన్డ్ అయ్యి కౌన్సిల్ ఒకటి, రాజ్యసభ ఒకటి, ఈ రెండు కూడా ఎప్పుడు రద్దు అవ్వవు. అది కంటిన్యూస్గా సభ్యులు రిప్లేస్ అవుతుంటారు తప్ప అది ఎప్పుడు సభ్యులు అనేవాళ్ళు లేకుండా ఉండరు. అంటే కావాలని చెప్పి ఒక మంచి ప్రవర్తన గలవాళ్ళు, బాగా మేధావులు, బాగా తెలిసిన వాళ్ళు ఇవి ఏది అసెంబ్లీలో, కౌన్సిల్లోనూ రాజ్యసభలోనూ ఉంటే వాళ్ళు మంచి చేస్తారు, మంచి సజెషన్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగంలో ఈ రెండు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కానీ ఇవాళ ఆ వ్యవస్థల్ని ఎవళ్ళైతే దాంట్లో ఉండకూడదో అటువంటి వాళ్ళందరినీ నామినేట్ చేసి ఎన్నిక చేసుకుని ఆ వ్యవస్థల ఏ ఉద్దేశంతో అయితే ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని ఎందుకు పరిణామం చేస్తున్నారు. ఇవాళ ఈయన రమేష్ బాబు గారే ఇవాళ కౌన్సిల్లో మాట్లాడారు. ఏమని? ముఖ్యమంత్రి అంటే ఫ్లోర్ లీడర్, సభానాయకుడు. సభానాయకుడిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అంటాం అనేది, చంద్రబాబు అది కుప్పం ఎమ్మెల్యే గారు అనేది మాట అంటాం అనేది అతనికి తెలియదా, లేకపోతే కావాలని అన్నాడా? తెలియకపోతే అజ్ఞానం కింద లెక్క, కావాలని అంటే అది పొగర కింద లెక్క. అవును సార్. ఈ చంద్రబాబు గారిని కుప్పం ఎమ్మెల్యే అని నువ్వు దాన్ని సంబోధించడం అంటే అది చాలా తప్పు. దాని మీద రియాక్ట్ అయ్యారు. కౌన్సిల్ చైర్మన్ గారు కూడా రికార్డ్స్ పరిశీలించి చాలా పొరపాటు మాట్లాడాడు. ఇది సరైనది కాదు, రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆ మాట రికార్డు నుంచి తొలగిస్తారు, కానీ ఇతను చేసిన వ్యాఖ్య అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత 94 నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు వరకు ఆయన వివిధ హోదాల్లో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దాదాపు అన్ని సంవత్సరాలు 95 నుంచి ఇవాళ వరకు కూడా అపోజిషన్లో ఉన్నా లేకపోతే దీంట్లో ఉన్న క్యాబినెట్ ర్యాంకులోనే ఉన్నాడు ఆయన, ప్రతిపక్ష నాయకుడిగా కూడా. అటువంటి సీనియర్ మోస్ట్ వ్యక్తిని పట్టుకుని, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఫ్లోర్ లీడర్ని పట్టుకుని ఇతను ఆ విధంగా అన్నాడంటే అతనికి అసలు కనీస పరిజ్ఞానం లేని వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎట చేశారని ఆలోచించాలి. అసలు కనీసం రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ విజ్ఞత, ఎవరిని ఏ విధంగా సంబోధించాలి. వీళ్ళేమి ఇప్పుడు అక్కడ కౌన్సిల్లో కూర్చున్నారు, చెరొక పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇద్దరు విరోధులు కాదు కదా. వాళ్ళు గవర్నమెంట్ చేసే పనుల్ని ఏదన్నా దాంట్లో తప్పులుంటే మిగిలిన అపోజిషన్లో ఉన్నాళ్ళు దాన్ని బయట పెట్టాలి. అలాగే ఏదన్నా తేడా ఉంటే వాళ్ళు దానికి పరిష్కారం చూపించాలి. మీరు తప్పు చేస్తారని నిలదీయాలి. అంతే తప్ప ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడతా, రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తా దాన్ని రాజకీయం అనుకుంటే ప్రజలు మాత్రం ఇటువంటి రాజకీయాన్ని మెచ్చరు. దాని మూలన వాళ్ళకి నష్టమే తప్ప లాభం ఉండదు. అంటే ఇప్పుడు ఇవాళ మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండాలి. అది బయట మీరు ఎక్కడ మాట్లాడుకుంటే వేరు, బయట మీరు అసెంబ్లీ కాకుండా కౌన్సిల్ కాకుండా మీరు బయట మాట్లాడుకునేది అది మీ ఇష్టం వేరవుతుంది. కానీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అక్కడ మాట్లాడారంటే మీరు ఖచ్చితంగా నిబంధనలకు లోబడే మాట్లాడాలి, నిబంధనల ప్రకారమే మీరు సంబోధించాలి. ఆ నిబంధనలు తెలియని వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యాడంటే అది మరి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. రైట్ సార్. అక్కడ అన్నాడు కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంకా స్ప్రెడ్ అవుతారు. తప్పు కదా మరి. సాక్షాత్తు ఇప్పుడు ఆ చైర్మన్ గారే మోషన్ రాజు గారు అది డెలీట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పొరపాటు జరిగిందని ఆయన చెప్పేశాడు. అంతే సార్, చెప్పినట్టే. మరి ఇంకా ఏముంటుంది దాంట్లో. రైట్ సార్. అండ్ సార్, దీంతో పాటు
సీనియర్ ఇన్ ద సెన్స్ నేతలని మామూలుగా సినిమా వాళ్ళని అవమానించారని చెప్పేసి చిరంజీవి గారు జగన్ గారిపై సీరియస్ అయితే దాని ద్వారా జగన్ గారు కొంచెం తగ్గారంటున్నారు అనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి సార్. ఇది మరి నిజమా కాదా? ఏం మీరు అనేది అసెంబ్లీలో ఇవాళ ఆ, కామినేని శ్రీనివాస్ గారి విషయం చర్చ, బాలకృష్ణ గారిది రైట్ సార్. ఆ చర్చ గురించా? ఉమ్, ఇప్పుడు ఆ రోజున అందరం చూసాం ఉమ్, వాళ్ళ కారులు ఎక్కడి వరకు తీసుకొచ్చారు. ఉమ్, సీఎం కలవటానికి ఉమ్. కారులు ఇన్సైడ్కి యాక్సెప్ట్ చేయకుండా బయట దిగి నడుచుకుంటూ వచ్చారు ఓకే ఈ సినిమా హీరోలు కానీ వీళ్ళందరూ. ఓకే సార్. అక్కడే చాలామంది ఆ రోజున అన్నారు, ఉమ్, ఉమ్, ఉమ్. ఇదేంటి ఇట్లాగా ప్రోటోకాల్ లేకుండా ఈ విధంగా చేశారనేది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే ఆయన ఏమి కలవలా, ఉమ్, తర్వాత కలిశారు. ఓకే. సరే దానికి ఏమన్నారు, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే కలిశారనేది కామినేని శ్రీనివాస్ గారి వాదన. అవును సార్. ఆయన మాట్లాడింది. ఆ, బాలకృష్ణ గారు ఏమన్నాడు, అదేమి కాదు, ఒకటిదే, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చెప్పేదే కరెక్ట్, ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు, రైట్ సార్. అవును, వాళ్ళ సొంత ఫీల్డ్ నుంచి ఆయన వచ్చాడు. అవును సార్. వచ్చినప్పుడు అసలు కలవటానికి రావటం అనేది ఒకటి, ఉమ్, వెంటనే కలవపోవడం అనేది అక్కడ మరొకటి. కనపడింది. ఓకే 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 సార్. తర్వాత వచ్చి కలిశారు. సరే తర్వాత ఆయన ఏదో సరిగ్గా కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఇవన్నీ వచ్చినాయి. ఉమ్, ఉమ్, ఉమ్. కాకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా మరి వీళ్ళు అవును అవును సార్. సీఎం అయిన తర్వాత. ఆయన వీళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళని పంపించాడు. ఓకే అది సార్. మర్యాద. ఆ, ఇప్పుడు అక్కడ బాలకృష్ణ గారి కోపం వచ్చింది ఏంటంటే, మీరు జరగని దాన్ని జరిగినట్టు ఎట్ట చెబుతారు ఉమ్, అసెంబ్లీలో, రైట్ సార్. ఆయన ఈ విధంగా చేయలేదు ఉమ్, కాబట్టి ఆ సైకోని కలవడానికి వెళ్ళాడనే మాట అన్నాడు ఆయన. రైట్ సార్. ఇది బాలకృష్ణ గారు ఆ. అనడం అది కూడా ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా వినిపించాయి సార్. అదే యాక్చువల్లీ ఆయన ఏంటంటే ఆ విధంగా మిమ్మల్ని ట్రీట్ చేశాడనే విషయంలో సైకో అన్నాడు. ఓకే సార్. ఓకే. మిమ్మల్ని సినిమా వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేశాడు అన్న దాంట్లో ఈ సైకో అనే మాట మాట్లాడాడు. ఓకే ఓకే. అటువంటి వాడిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ట్రీట్ చేస్తే మీరు ఈ విధంగా ఎట్ట మాట్లాడతారు ఓకే సార్. అనేది ఒక గట్టిగా మాట్లాడటం జరిగింది. సరే అది ఆ వివాదం అలా ఉండగా, ఇంకోటి ఈ మధ్యన ఫిలిం డెవలప్మెంట్ దానికి ఏదో మాట్లాడటానికి పేర్లు వేశారు. దాంట్లో నాది 9వ పేరు వేశారు, ఎవరు వేశారు అని ఓకే కందులు దుర్గేసి గట్టినాడు. ఓకే ఓకే సార్. ఓకే. ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి తెలియకుండా లింకప్ అయి దాని చర్చకి దారి తీస్తున్నా. అంటే ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వంలో అసలు ఏమి జరుగుతుంది అనే దాని మీద కంట్రోల్ లేకుండా పోతుందా రైట్ సార్ అనే అనుమానం వస్తుంది. ఏంటంటే కంట్రోల్ ఉండాలి కదా, చూసుకోవాలి కదా. అవును సార్. అవును సార్. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఏ విధంగా చూసుకున్నా 9వ పేరు రావడానికి వీల్లేదుగా. అవును. చిరంజీవి గారు మొదటి పేరు వేస్తే ఓకే సార్. బాలకృష్ణ గారు 2వ పేరు వేయాలి. అవును సార్. కారణం ఏంటంటే ఈయన పద్మభూషణం, అంతే కదా. అవును సార్. ఆబ్వియస్ గా వాళ్ళు టాప్ మామూలుగా ఆ, హీరోలు ఎవరు పేరు అంటే వాళ్ళ పేర్లు మామూలుగా వస్తాయి. మరి వీళ్ళు వేసిన దానికి ఉద్దేశం ఏంటో తెలీదు. అది అట్లాగా దాన్ని క్వశ్చన్ చేశాను అన్నాడు. ఓకే. అది ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే అది జరిగిందో, నార్మల్గా ఏంటంటే బాలకృష్ణ గారు ఆయన మెంటాలిటీ ఏంటంటే లోపలేది ఉంచుకునే రకం కాదు. రైట్ సార్. ఆ ఉంచుకునేది అసెంబ్లీ ఫ్లోర్ మీదే అక్కడ అనేసరికి అక్కడే బయట పెట్టేశాడు ఆయన. అది అందరికి అర్థమైపోయింది, అందరికి తెలిసిపోయింది అవును. అక్కడ అంటే మెయిన్ గా. అవును. రైట్ సార్. ఈ విధంగా దాని గురించి అయితే జరిగింది. అండ్ సార్ ఇప్పుడు అసెంబ్లీ గురించి మాట్లాడారు కాబట్టి ఈ మధ్య ఆల్రెడీ ఒక చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మండలిలో జరిగే వాటికి అటెండ్ అవుతున్నారు, కానీ అసెంబ్లీలో జరుగుతున్న వాటికి అటెండ్ అవ్వట్లేదు. ముఖ్య కారణం ఏంటి? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? మండలిలో వాళ్ళకి 34 మంది ఉన్నారు, మ్మ్. అది సభ్యులు, ఓకే. ఎమ్మెల్సీలు. మ్మ్. కాబట్టి అక్కడ బొత్స సత్యనారాయణ గారికి ఫ్లోర్ అక్కడ వాళ్ళకి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉంది. ఓకే సార్. మరి వాళ్ళు అటెండ్ అవుతున్నారు మ్మ్. అక్కడ. మ్మ్. ఇక్కడ ఈయనేంటి అటెండ్ కాకుండా ఏం అడుగుతున్నాడు ఈయన, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. రైట్ సార్. దీనిపైన కూడా దుమారం వచ్చింది. అంటే ఆ, స్టేటస్ ఎందుకు ఇస్తేనే రాదు? మీరు వస్తారా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు అంటే ఆ, ఎలిజిబిలిటీ ఉంది, 34 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆయనకి ఆ స్టేటస్ వచ్చింది, రైట్ సార్. అపోజిషన్ లీడర్ స్టేటస్. మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి 11 మందే ఉన్నారు, మ్మ్. కానీ 10% కింద 175కి 18 మంది ఉన్నారు అక్కడ. మ్మ్. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ ఈయనకి ఏది ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. ఆ, హోదా రాదు కదా అని చెప్పి
నాకు 11 మంది ఉన్నారు, నేను రాను, మీరు నాకు ఇస్తేనే వస్తానంటే ఇదేం చిన్నపిల్ల ఆట కాదు కదా ఇవ్వడానికి. దీనిపైన కూడా చర్చ జరిగింది. అంటే ఈ సందర్భానికి సంబంధించి మాట్లాడినా కూడా ఆ నేతలు కూడా ఇదే అంటున్నారు సార్, మీరు మాకు హోదా ఇచ్చింటే మేము అదే వచ్చేవాళ్ళం ఇప్పుడు మీకు నాకు 40% ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు. 40% రిప్రజెంటేషన్ నువ్వు చేయాలి కదా అసెంబ్లీలోకి వచ్చి. అవును సార్, నీ వెనకమాలు ఉన్నారని చెప్పుకునే 40%కి రిప్రజెంటేషను అసెంబ్లీలోకి వచ్చి చేయాలి కదా ఈయన. అవును సార్. మరి దాన్ని నాకు హోదా ఇస్తే కానీ చేయను అంటే కరెక్ట్ కాదు. అది నీకున్న బాధ్యతని విస్మరించినట్టే కదా, బాధ్యతను వదిలేసినట్టే కదా. అంటే ఒకరు అడిగే అవకాశాన్ని మనమే కల్పించినట్టు అవుతుంది. అసలు అడిగే అవకాశం కాదు. ఏదైతే మీకు ప్రజలు బాధ్యత చెప్పారో, నమ్మకం పెట్టుకున్నారో, ఆ బాధ్యతని నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తున్నారు. అంతే. దేనికోసం? హోదా కోసం. ఏ హోదా? ఇప్పుడు అసెంబ్లీలో ఆ హోదా ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి కోర్టులో వేశారు, అది కొట్టేశారు, అప్పుడు మళ్ళా వేశారు కోర్టులో. ఇప్పుడు ఆ హోదా ఇవ్వాలి, ఎందుకంటే మాకు ఏది వేరే ఏదో క్లాజ్ పెట్టి దీని ప్రకారం మాకు రావాలి అని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకో. స్పీకర్ నిర్ణయాల్లోకి రావు, ఎందుకంటే సభకు సంబంధించిన వరకు స్పీకర్ సుప్రీం, దాంట్లోకి రావని తెలుసు. కానీ ఏంటంటే జనాలకు ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ఫేస్ సేవింగ్ కోసం బ్రెయిన్ వాష్ లాగా కేసేసి మేము ఇట్లా చేసామని చెప్పడం తప్ప. అప్పుడు ఆ రోజు 94లో కాంగ్రెస్కి 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 సీట్లు అయితే కాంగ్రెస్కి 26 సీట్లే వచ్చినాయి. 26 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఏది అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. అపోజిషన్ లీడరే, అంతేగాని అపోజిషన్ స్టేటస్ లేదు ఆయనకి. ఎందుకంటే 294 అంటే మీకు 30 రావాలి, కానీ అక్కడ 26 వచ్చినాయి. కానీ ఆయన వచ్చాడే అసెంబ్లీకి, అపోజిషన్ లీడర్ గానే ఉన్నాడు కదా. నువ్వు కూడా అపోజిషన్ లీడర్ ఉండొచ్చు. అవును సార్, కరెక్టే. ఆయన అడిగేది ఏంటి? అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని అడుగుతారు. స్టేటస్ ఎందుకు ఇస్తారు మీకు? రైట్ సార్, అది రూల్ అంటే రూల్ వచ్చినప్పుడు రూల్ ఉంది కదా. ఎప్పుడో పార్లమెంట్ లో అప్పుడున్న స్పీకర్ మౌలాలంకార్ ఆయన పెట్టాడు, ఇది ఈ 10% ఉండాలి అని. ఆ పార్లమెంట్ లోనే రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ లేకుండా అనేక సంవత్సరాలు గడిచినాయి. పార్లమెంట్లోనే ఆ విధంగా హోదా అడగకుండా అంత పెద్ద పెద్ద లీడర్స్, అంత పెద్ద మహామౌలు ఎలగలేంది. మీరు వెళ్ళడానికి ఏమైంది? జూనియర్ ఇదే కదా, మీరేం పెద్ద సీనియర్ మోస్ట్ కాదు కదా. వెళ్ళటానికి ఏమైంది? ఇప్పుడు గౌతులచ్చన్న వీళ్ళందరూ వెళ్ళా, వాళ్ళందరికీ అపోజిషన్ స్టేటస్ ఏం లేదు కదా. పుచ్చలపల్లి సుందరయ్య గారు వీళ్ళందరూ వెళ్ళా. రైట్ సార్, పాయింటే. మరి సార్, మరి ఇంత చర్చ జరిగిందంటే వాళ్ళు ఊహించలేకపోవచ్చు సార్, మేము ఇలా ఫలానా వెళ్ళలేదంటే ఏదో అట్లా మామూలుగా అయిద్దని అనుకున్నారు. కానీ కాదు, ఊహించలేకపోవటం కాదు, అంటే ఊహించే. అక్కడ ఏంటంటే కొంత సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మెంటాలిటీ, అవతల వాళ్ళ ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వం. బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ అక్కడ కౌన్సిల్లో అపోజిషన్ స్టేటస్ ఉండి, అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉంది, అసెంబ్లీలో నాకు లేకపోవటం ఏంటి అంటే సొంత పార్టీ వాళ్ళ మీద కూడా దాని ఆధిపత్యాన్ని తీసుకోలేకపోవటం తప్ప, ఆ ఆధిపత్యాన్ని వదిలేసి అది కాదు నేనే లీడర్ని, నా సబార్డినేట్ అతను కౌన్సిల్లో ఉన్నా ఎక్కడున్నా అతను మన సబార్డినేటే అనే విజ్ఞత ఉండి ప్రజలకు సేవ చేయటం ముఖ్యమనేగా ఆలోచన కనుకుంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఈ స్టేటస్లు పడుచుకోరు. రైట్ సార్, మరి మీరు అన్నట్టుగా ఈ పాయింట్ అనేది నిజంగా ఫ్యాక్టే సార్. మరి జగన్ గారు చెప్పినట్టుగా వాళ్ళ నేతలు కూడా అదే ఫాలో అయ్యారు సార్. మరి ఆ నేతల్లో కూడా ఏదన్నా మళ్ళీ ఒక గిల్టీనెస్ అలా ఉందా సార్? ఇప్పుడు మా అధిపతి చెప్పినట్టుగానే మేము మా నాయకుడు చెప్పినట్టుగానే చేసామని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇన్ని జరుగుతాయని వాళ్ళు ఊహించలేకపోవచ్చు సార్. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి నెక్స్ట్ జరిగే సమావేశాలకైనా అటెండ్ అవుతారంటారా? అవరు. ఏ సార్, ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వడు, ఆయనకి ఆయన మెంటాలిటీ అంతే. ఓకే సార్, మరి నేతలకి ఒకవేళ లేదు ఇలా జరుగుతుంది. అదే నేను దీనికి మీరు ఉదాహరణ చంద్రబాబు గారిని తీసుకోవచ్చు. అక్కడ మీ ఎదురుగుండానే ఉదాహరణ కనపడుతుంది. 2024 వరకు ఆయనకి 23 సీట్లు వచ్చినాయి, దాంట్లో 4 వైసీపీలోకి వెళ్ళిపోయారు. 19 సీట్లే ఉన్నాయి. ఆ 19 సీట్లతో ఆయన అసెంబ్లీలో పోరాటం చేశారు కదా.
మీరు ఎన్ని అవమానాలు చేసినా భరించాడు కదా, మ్మ్. మీరు అన్న మాటలన్నీ పడ్డాడు కదా, ఆ విధంగా మీరు ఎందుకు ఉండలేరు? రైట్ సార్. మీకు ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ కనపడుతుంది, ఎదురుకుండా అసెంబ్లీలోనే కనపడుతుంది. రైట్ సార్. ఇంకా మరి ఇదే ధోరణి కనుక కంటిన్యూగా కొనసాగితే మేబీ హైకమాండ్ నుంచి ఏదన్నా మళ్ళీ హైకమాండ్ ఎవరున్నారు ఆయనకి? ఆయన ఆయనే హైకమాండ్ కదా. ఆయన ఎవరు లేరు కానీ కాదు. సిచ్యువేషన్ చూస్తుంటే సార్ ఇప్పుడు అట్లీస్ట్ కూటమి కూడా అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఇంకా డీప్ గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్. అడుగుతున్నారు కదా, కూటమే కాదు రేపు ప్రజలు కూడా అడుగుతారేమో. ఒక్కసారికి ఇంత చేశారంటే ఇది కంటిన్యూ అయితే అది ఏ మేరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సార్ అసలు? ప్రజలు కూడా అడగొచ్చు. ఎందుకు ఇప్పుడు ఆ పులివెందులే ఉంది, పులివెందులకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడగాలి. అట్లాగే రైతులకి మొన్నటిదాకా యూరియా షార్టేజ్ అడగాలి. అవును సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అవును సార్. మొత్తంగా అసలు మరి ఇదే కనుక కొనసాగితే కనుక మళ్ళీ అంటే అందరూ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కదానికి ఇంత పెద్ద రచ్చ అయినప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఒకటి అసలు వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి, అడగాలి, ప్రజల తరఫున మనం పోరాటం చేయాలనే ఆలోచన ఉండాలి కదా. రైట్ సార్. వాళ్ళ నాయకుడికే లేనప్పుడు మిగిలిన వాళ్ళకి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా వాళ్ళు కౌన్సిల్లో బాగానే అడుగుతున్నారు, దాని సమాధానాలు రాబడుతున్నారు గవర్నమెంట్ నుంచి. అదే పని వీళ్ళు అసెంబ్లీలో కూడా చేయాలి కదా. రైట్ సార్. మరి సార్ మరి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రభావం పడుతుందని తెలుసు కదా సార్ మామూలుగానే, అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఓర్వలేరు అదని చెప్తున్నారు. ఇన్ని తెలిసి కూడా మరి పార్టీ దెబ్బతింటుంది కదా సార్ ఇండైరెక్ట్గా. అంటే ఒక భ్రమలో పడ్డారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఏదో విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అని. ఓకే సార్. ఓకే ఓకే. రెండోది భ్రమ ఏంటంటే ఈవీఎంల్లో పొరపాటు జరిగి ఈవీఎంలు మూలాన ఓడిపోయాం తప్ప మనం ఓడిపోలేదు అనేది ఒక భ్రమ. ఓకే, నిజంగా అవే ఉంటే గనక మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి కదా సార్, అలా ఎందుకు ఆలోచించలేదు? ఇది ఈ రెండు వాళ్ళ పార్టీ నాయకుల్లోకి ఎక్కించారు. ఎందుకంటే పార్టీ నిలబడాలి కదా. ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ఏంటి, దానికి బ్లూ బుక్, రెడ్ బుక్ మేము ఇంకొక డిజిటల్ బుక్ ఇవన్నీ చెప్తున్నారు. రాజ్యాంగం అలా అని డిజిటల్ రాజ్యాంగం, డిజిటల్ బుక్ ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అది జరిగాయా పెట్టాయా? ముందు ఉన్న వాళ్ళని మొన్నటిదాకా కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళనో లేకపోతే ఇబ్బందులు పడిన వాళ్ళనో రక్షించుకోండి, తర్వాత మిగిలిన చూడొచ్చు కదా. ఇది ఇవన్నీ ఏంటంటే రెచ్చగొడితే తప్ప పార్టీ నాయకులు మనతో ఉండరు కాబట్టి రెచ్చగొట్టి ఆ విధంగా చేయాలి అనేది ఒక ఆలోచన, అదొక స్ట్రాటజీ. ఓకే సార్. ఆ స్ట్రాటజీలో భాగమే ఇది. ఓకే సార్. అండ్ సార్ మొన్న సూపర్ 6 సక్సెస్ అయినందుకు కూడా సభ పెట్టడం జరిగింది, దానిపై కూడా నెగటివ్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సార్. మరి అదేలా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడు సూపర్ 6లో సరే పూర్తిగా అయిందా? సూపర్ 6 మీద సక్సెస్ అని సబ్ పెడతాం కూడా నేను అనుకుంటాం పూర్తిగా కరెక్ట్ కాదు. ఓకే సార్. ఎందుకంటే చాలా వరకు చేశారు. ఓకే, చేసింది కూడా గొప్పే. ఏది తల్లికి వందనం కింద మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం, అట్లాగే పెన్షన్లు పెంచటం, తర్వాత ఈ దీపం పథకం కింద సిలిండర్లు ఇటువంటివన్నీ చేస్తున్నారు, ఫ్రీ బస్సు ఇవన్నీ చేశారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ముఖ్యమైన 2 ఉన్నాయి. ఒకటి నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఉద్యోగం లేని వాళ్ళకి, రెండోది 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు 18 నుంచి 59 వరకు నెలకు 1500 ఇస్తాం. ఈ 2 ఉన్నాయి. ఓకే సార్. ఓకే సార్. ఆ సూపర్ 6లో ఈ 2 అమలు చేయలేదు కదా. అవును సార్. ఓకే, అంటే మీరు 70% అమలు చేశారు, ఓకే, కానీ పూర్తిగా అమలు చేయలేదు కదా. అంటే ఇవి మామూలుగా జనరల్గా ఈ విషయం అందరికీ ఐడియా ఉంటుంది మీరు చెప్పినట్టుగా, అయినా కూడా ఇది పెట్టారు అని అంటే ఒక రకంగా మేము 4 చేసాం ఇంకా 2 అవ్వబోతున్నాయనా, లేకపోతే ఎవరైతే ఇంకా తెలీదో మేము చేస్తున్నాము అంటే ఒక పబ్లిసిటీ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఒకటి పని చేస్తున్నప్పుడు అది అందరికీ తెలియాలంటే కొన్ని సందర్భాల్లో మనమే ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో చేశారనుకోవచ్చే సార్. అంటే ఒకటి ఇది ఇప్పుడు దీనికోసం అయితే నిరుద్యోగ వృత్తి అన్నారు కదా, దానికి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓకే సార్. సరే, కొద్ది పరిశ్రమలు వస్తున్నాయి, కొంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నాము. కాకపోతే ఒకటి ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రం సపోర్ట్ చేయాలి కదా. రైట్ సార్. ఓకే. ఒకేసారి అన్ని ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారే 9,73,000 కోట్లు ఎంత అప్పు చేసి వెళ్ళారు. ఓకే సార్. ఆయన ఒక్కడే. మళ్ళా ఇప్పుడు కూడా కొంత ఎంతో కొంత తప్పు ఉంటుంది. తర్వాత పోలవరాన్ని
సరే పోలవరం ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినా కొంతమంది పడుతుంది. ఓకే సార్. అమరావతి డెవలప్ చేయాలి, పరిశ్రమలు డెవలప్ చేయాలి, అట్లాగే మీకు ఎక్కడికక్కడ ఈ దీనికి సంబంధించి మన ఇండస్ట్రియల్ జోన్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే సార్. వీటన్నిటి కూడా డబ్బులు కావాలి. అట్లాగే దాదాపు 60,000 కోట్లు ఎంతో ఇప్పుడు ఈ నీటిపారుదల రంగానికి ఖర్చు పెడుతున్నారు. ఓకే సార్. ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. అవును సార్. సంక్షేమం ఒకటే పట్టించుకున్నా లాభం లేదు. నేను బటన్ నొక్కి బోర్డంత ఇచ్చానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి లేకుండా ఎందుకు పనికి రాకుండా చేసావు నువ్వు, మద్యం అమ్మి మద్య నిషేధం చేస్తాను హామీ ఇచ్చి మద్యం అమ్మి దాని మూలన అనేక మంది ఆరోగ్యాలు చెడగొట్టావు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇటువంటి తీసుకొచ్చావు అని చెప్పి ఎవడో ఇవ్వని సంక్షేమం ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఘోరంగా ఓడిచ్చారు. అంటే దానికి అర్థం ఏంటంటే సంక్షేమం కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు. రైట్ సార్. రెండూ జరగాలి. అవి కనపడినప్పుడు వ్యతిరేకత చూపిస్తారు. ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళటం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ రెండు ఆపుంటాడు. ఓకే ఓకే సార్. నెమ్మదిగా ఈ తర్వాత ఏంటంటే ఒక వెసులుబాటు వచ్చినప్పుడు మిగిలినవి కూడా ఇస్తారు. ఓకే సార్. కాబట్టి అంటే వాళ్ళు సూపర్ 6 సూపర్ 6 అంటాము, సూపర్ 6 అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. ఓకే సార్. అది అసలు ఏమీ జరగలేదని వీళ్ళు అంటాం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. పాయింటే సార్, కరెక్టే. ఇట్లా రెండు మధ్యస్థంగా ఉన్నాయి. మేబీ మీరు అన్నట్టుగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రచారం కోసం తెలియడం కోసం మేము చేస్తున్నాం ఒక్కొక్కటి అమలు అనే ధోరణిలో చేసి ఉండొచ్చేమో సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మనము ఏపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పీపీపీ అనే ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల అసలు మరి జగన్ గారు అయితే తీవ్ర వ్యతిరేకత చూపించడం జరిగింది. మీరు అలా ఎలా చేస్తారు, ఎలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తారు అని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది సార్. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? P4 గురించి పీపీపీ సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ వైద్యానికి సంబంధించి వైద్య కళాశాలలు, వైద్య కళాశాలని అలా ఎలా వైద్య కళాశాలలు 17 వైద్య కళాశాలలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. దానికి సంబంధించి కొంత ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది. అయితే దానికి సరిపడా కావాలి, అంత పెద్ద హాస్పిటల్స్ కట్టించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దానికి సరిపడా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్నీ చేసి 17 తీసుకొచ్చాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 పూర్తి చేసాడు. అవును సార్. 4 పూర్తి అయినాయి 5 సంవత్సరాల్లో. ఇంకొకటి అలాగే ఉంది. ఇప్పుడు ఒకవేళ అంతవరకే పూర్తయినా ఆయన చెప్పినట్టు ఆయన హయాంలో 5 సంవత్సరాలకి 5 అయితే మిగిలిన మొత్తం పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కరెక్టే సార్. 17 అయిపోతే ఇంకా మిగతా ఇంకెన్ని టైం. ఇప్పుడు ఇదేంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గవర్నమెంట్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంటే అవును సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవాళ రోడ్స్ ఉన్నాయి, మీకు రోడ్స్ వేస్తున్నారు కదా, దాదాపు అవన్నీ మెట్రోలు కూడా సార్ అవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కదా. రైట్ సార్. ఇప్పుడు మెట్రో రైలు ఉంది హైదరాబాద్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. రైట్ సార్. ఎల్ఎన్టీ వాళ్ళ కలిపి చేశారు. అట్లా ఏదన్నా ఆ విధంగా చేస్తే తొందరగా డెవలప్మెంట్ జరుగుతుంది, సీట్లు వెంటనే అవైలబిలిటీ వస్తుంది. వాళ్ళకి 20-30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఇదే కానీ వీళ్ళు చెప్పినట్టు ప్రైవేట్కి అమ్మేస్తున్నారనే తప్పు. ఇది మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటే ఉంది, సపోజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ప్రైవేటీకరణ అంటున్నారు, కానీ కాదు. దాంట్లో కూడా ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ వస్తుంది. ఓకే సార్. అది ఏంటంటే దాని మూలాన మీకు రన్నింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని దానికి సంబంధించి యాజమాన్యానికి బాధ్యతలు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు దాని మీద ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. పబ్లిక్ కంపెనీలు యాక్చువల్గా గవర్నమెంట్ సంబంధించిన ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నామో మనం చూసాము. అటువంటి మిస్యూజ్ అయ్యే అవకాశం లేకుండా ఈ ప్రైవేట్ వాళ్ళు దాని మీద ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతారు కాబట్టి లాభాలు బాధపడతాయి. ఇప్పుడు ఇవి కూడా అంతే. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు కూడా అదే విధంగా ప్రైవేటు అన్నప్పుడు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఒకటి డిమాండ్ చేయొచ్చు, ఎంతమంది పేదలకి మీరు ఫ్రీ సీట్లు ఇస్తారని అడగండి.
ఓకే ఓకే సార్ అంతేగాని కట్టించాక ఎలా పేదలకు ఉపయోగపడుతుంది వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటుందా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చినప్పుడు ఉమ్, మీకు ప్రైవేట్ వాళ్ళకి అంటే పేదలకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది. డబ్బున్న వాళ్ళ కోసం మీరు అక్కర్లా డబ్బు కొట్టుకుంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. మీరు అలా పోరాడాల్సింది ఎవరి గురించి? పేదల కోసం పేదల కోసం. వాళ్ళకి ఏ విధంగా మీరు దాన్ని బెనిఫిట్ ఇస్తారని అడగండి, అసెంబ్లీలో అడగండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అడగొచ్చు కదా. అంతేగాని ఏదో జరిగిపోతుంది మొత్తం ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అంటాం కూడా తప్పు. అంటే రైట్ అమ్మేస్తున్నారంటే వాళ్ళ దేశంలో ప్రతి ప్రాజెక్టు ఆ విధంగా జరుగుతుంది. దేశం మొత్తాన్ని అలాగ అమ్మేసినట్టు అవుతుందా? రైట్ ఇప్పుడు సార్ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే జరుగుతుంది. ఓకే సార్ ఇప్పుడు రోడ్లు కూడా అట్టాగే జరుగుతున్నాయి. అంతే రైట్ కదా. సార్ టోల్ గేట్లు పెడుతుంది అదే కదా. అవును వాళ్ళ సార్ తర్వాత వసూలు చేసుకుంటున్నారు కదా కట్టింది. రైట్ సార్ పరిస్థితి అట్ట ఉన్నప్పుడు మీరు దాన్ని కాదు మీరు అమ్మేస్తున్నారంటే అదేమి ఫైన్ సమంజసం సరైన- కాదు సరైన రైట్ సార్ మొత్తంగా ఎల్పీపీ గురించి అయితే ఒక చక్కటి విశ్లేషణ అందించారు సార్. అలాగే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై కూడా నిర్లక్ష్యం అనే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అండ్ టీడీపీలో బాలకృష్ణ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు, అంటే ఇవన్నీ ఎలా చూడొచ్చు సార్? మళ్ళీ ఎందుకు ఇంత విభేదాలు జరుగుతున్నాయంటారంటే లుకలుకలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది సార్ అసలు పార్టీలోనే. అంటే ఈ వ్యక్తిగతం ఇది యాక్చువల్గా పార్టీ లోకలోకలని కాదు. ఓకే సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు నిన్న ఇవాళ జరిగిన దాంట్లో దుర్గేష్ గారిని కూడా తప్పు పట్టాడు మినిస్టర్ గారిని. 9వ పేరు రాశారు నాకు, ఏ విధంగా రాశారని అడిగాను నేను ఆయనని. రైట్ సార్ అక్కడ ఎక్కడో తప్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆఫీసర్స్ ద్వారా జరుగుతుందా? యాక్చువల్గా ఈ ప్రోటోకాల్ ఇవన్నీ మినిస్టర్స్ చూడరు. ఓకే సార్ అక్కడ ఉన్న సెక్రటరీస్ ఎవరో చూస్తారు. అది చూసినప్పుడు మినిస్టర్ ఫైనల్గా చూసి ఫైనల్ చేసుకోవాలి. ఓకే సార్ వీళ్ళంత సీనియర్స్ కాదు కాబట్టి ఆయన మొట్టమొదటిసారి మినిస్టరు. ఓకే సార్ వీళ్ళకి అంత సీనియారిటీ లేదు. ఎక్కువ వాళ్ళ మీద ఆధారపడినప్పుడు కూడా కొన్ని ఇటువంటి తప్పులు జరుగుతాయి. ఓకే సరే, మొన్న ఇందాక మీరు అన్నారు బోండావమ్మ గారి విషయం వచ్చేటప్పుడు కూడా అంటే ఒక ఇష్యూ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణ గారి మీద ఆరోపణ చేశాడు. ఓకే సార్ కానీ నాకు తెలిసి ఆయన చాలా నిజాయితీ గల ఆఫీసరు. ఓకే సార్ గతంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆయన పార్టీ కూడా బ్యాక్ ఎండ్ చాలా సపోర్ట్ చేశాడు. తెలుగుదేశం పార్టీకి చాలా సర్వీస్ చేశాడు ఆయన. ఓకే సార్ ఈ మామూలు లీడర్స్ లాగా బయట లేకుండా బ్యాక్ ఎండ్ నుంచి చాలా సేవలు అందించాడు. అందుకే ఆయనకి వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఓకే సార్ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఒక క్రబ్ కెమికల్స్ ఏదో ఒక ఫ్యాక్టరీ, దాంట్లోంచి పొల్యూషన్ వస్తుంది కాబట్టి మూయించండి అని చెప్పి దాన్ని మీద యాక్షన్ తీసుకుని చెప్పి బోండమ్మ గారే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అడిగారు. తర్వాత ఇది ఏంటి ఆయన మళ్ళీ అసెంబ్లీలో రైజ్ చేశారు. ఇది వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు ఈ విధంగా, ఇదేంటి అని చెప్పి ఆయనే రైజ్ చేశారు మళ్ళీ అసెంబ్లీలో. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక లూజ్గా ఒక మాట మాట్లాడారు. ఆయన దొరకట్లేదు అని, ఆయన కలవాలంటే ఎక్కడ కలవాలో కనపడతలేదు అనే మాట కూడా అన్నాడు. కానీ అది ఏ విధంగానూ అనకూడదు, ఎందుకంటే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పైగా అలయన్స్ పార్టీకి ఒక పార్టీ అధ్యక్షుడు. రైట్ సార్ కాబట్టి ఆ మాట అనకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, చాలా తప్పు. ఓకే సార్ సరే, అయిన తర్వాత వెంటనే ఏమైంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగింది అనేది ఇమ్మీడియట్గా ఛాంబర్ పిలిపించుకుని చేసుకుంటే బయటపడింది ఏంటి, ఈయన ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు అబ్బాయి కోర్టులో కేసు వేశారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని. ఓకే యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న టైంలో ఆపేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది వచ్చింది. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. అప్పుడు తెలుసుకున్నాడు. తెలియదు కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిసింది, మినిస్టర్కి ఏం తెలుస్తుంది. రైట్ సార్ అది తెలుసుకున్న తర్వాత ఆయన వెంటనే మళ్ళీ అసెంబ్లీలోనే చెప్పాడు, ఇట్లా జరిగింది, ఇది ఏమీ లేదు, ఇదిగో ఈ విధంగా జరిగింది. ఇట్లాగా కంపెనీలను మూసుకుంటా వెళ్ళిపోతే ఒక్క కంపెనీ కూడా ఉండదు అనేది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం కదా. ఈ మన అమర్ రాజా బ్యాటరీస్, దాన్ని పొల్యూషన్ పేరుతో దాదాపు అన్ని వేల కోట్ల కంపెనీ, కొన్ని వేల కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ట్యాక్స్ కడుతున్నారు. ఆ పొల్యూషన్ ఉందని ఆ కంపెనీ మూసేయమన్నారు. ఓకే సార్ మూసేయమని చెప్తే వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళారు, తిప్పబడి స్టే తెచ్చుకున్నారు. తర్వాత నెక్స్ట్ దాన్ని ఎక్స్టెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఆ చిత్తూరులోనే పెడదాం అనుకుని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు. 9,000 కోట్లు 8,000 కోట్లు పెట్టుబడి తెలంగాణలో పెట్టారు. అది నష్టం ఎవరికి జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన
ఒక పారిశ్రామికవేత్త అక్కడ ప్రభుత్వానికి జడిసి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది జడిసి తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నారు. దానివల్ల ఎవరికి సార్ అసలు లాభం ఎవరికి లాభం? అది ఈ విధంగా అయితే ఒక పరిశ్రమ కూడా ఉండదు అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి ఇష్యూ ఇవన్నీ ఏంటంటే ఎక్కడో కొద్దిగా ఈ మొత్తం దీంట్లో కొంత వీళ్ళు ఎక్కడ కట్టు తప్పుతున్నట్టు మాత్రం కనపడుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కానీ ఓకే. దాని మీద వెంటనే ఈ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి కూర్చుని ఒక సంయుక్తంగా ఒక వ్యూహం తయారు చేసి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టకపోతే రేపు పొద్దున ఇదే అలవాటైపోయి విభేదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు టీడీపీ జనసేన మధ్యలో ఇంకొకటి కూడా ఉంది సార్, మార్కెట్ యార్డుల పోస్టుల గురించి, అలాగే నామినేటెడ్ పదవుల గురించి కూడా. నాకు గుర్తున్నంత వరకు రాజాం ఒకటి, ఓకే సార్, తర్వాత గన్నవరం ఒకటి, ఓకే. ఈ రెండింటి చోట్ల ఆల్రెడీ జనసేనకి ఇచ్చినట్టుగా వాళ్ళు జియో కూడా వచ్చిన తర్వాత అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ టీడీపీకి ఇచ్చారని అంటున్నారు. ఓకే, ఓకే సార్. నిజమేనా సార్ అది? మరి నిజమే అనుకుంటా. ఓకే సార్, ఓకే సార్. అదేమవుతుందంటే పార్టీ క్యాడర్లో తేడా వస్తుంది. ఇప్పుడు కిందసారి అలయన్స్ అంత సక్సెస్ ఎందుకైందంటే కారణం పార్టీ క్యాడర్ కూడా 3 పార్టీలు క్యాడర్ కలిసి పనిచేశారు కాబట్టి. ఓకే సార్, ఓకే సార్. క్యాడర్ కనుక ఆ విధంగా కలిసి పనిచేసే అంత వాళ్ళ మధ్యలో సమన్వయం లేకపోతే పై నాయకులు కలిసినా సరే ఆ కూటమి ప్రయోజనం రాదు పర్ఫెక్ట్గా. రైట్ సార్, రైట్ సార్. కాబట్టి ఇటువంటి వాటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే సార్. సో దానివల్ల మేబీ ఇది ఇప్పుడే కనుక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అందరు సమన్వయంగా కూర్చొని పరిశీలించకపోతే అది మళ్ళీ విభేదాలు పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఎక్కడన్నా ఫ్లేర్ అప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే దాన్ని మొదట్లోనే కంట్రోల్ చేయడం కరెక్ట్. రైట్ సార్. అండ్ సార్, ఏపీ గురించి, రాజకీయాల గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు తెలంగాణలో అసలు సిబిఐ విచారణ చేపట్టిన మోస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సిబిఐ అయితే విచారణ చేపట్టబోతోంది. ఈ రోజు నుంచే ప్రారంభం అవుతోంది. సో దాని గురించి కూడా మరి కాంగ్రెస్కి సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి కూడా అసలు చాలా రసాబస సాగుతోంది. అండ్ దీని తర్వాత అంటే ఈ సిబిఐ ప్రాథమిక ఏదైతే ఉందో విచారణ చేపట్టిన తర్వాత అసలు బీఆర్ఎస్ ఎలా దాన్ని ఎదుర్కొంటుంది, ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కొనబోతుంది అనే దాని గురించి కూడా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని ఏంటి అసలు వంగిపోవడం దానికి సంబంధించి నాణ్యతా లోపం జరిగిందనే దానికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ విచారణ చేపడుతూనే ఉంది. అండ్ లైక్ కొన్ని కమిషన్స్ నివేదిక ఆధారంగా కూడా బయటపడ్డాయి సార్ మామూలుగా. మరి ఇది విచారణ కనుక నిజంగానే సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందంటారు? కాళేశ్వరం కమిషను ఆ రోజు జరిగిన పొరపాట్లన్నీ ఎత్తి చూపించి దీంట్లో అవినీతి జరిగిందని చెప్పిన తర్వాత దాన్ని అసెంబ్లీలో చర్చించి తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి సిబిఐకి అప్పచెప్పారు. దీని మీద యాక్షన్ తీసుకుంటానికి. అంటే ఏంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నా సరే ఒకవేళ ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో కక్ష సాధింపు అవుతుందేమో అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏంటంటే తెలివిగా చేసింది ఏంటంటే బీజేపీ మీద తోసారు. ఓకే సార్. ఇప్పుడు సిబిఐ మీదకి అప్పచెప్పడం అంటే సిబిఐ అంటే బీజేపీ అయిపోయింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఓకే సార్, ఓకే సార్. ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకున్నా వారి మీదకి వెళ్తుంది అనే ఉద్దేశం. ఓకే సార్. ఇక్కడ ఏంటంటే జరుగుతుందా ఏం జరుగుతుందంటే సిబిఐ కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకోండి. మొన్న 23వ తారీఖుకి 12 సంవత్సరాలు అయింది ఆయన బెయిల్ వచ్చి. 12 సంవత్సరాల నుంచి లాగుతానే ఉంది ఆ కేసు. బెయిల్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకు ఇవాళ కూడా ఆ కేసు ఏం తేల్లా. ఓకే సార్, ఓకే సార్. దాదాపు 70 to 80% కేసులు సిబిఐ టేకప్ చేసి అసంపూర్తిగా ఉన్నాయి. ఓకే సార్. సిబిఐ పెర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఓకే సార్. మరి దీన్ని ఊరికే తీసుకొచ్చి సిబిఐ పూర్తి విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా చేయరా, యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది రాజకీయ ప్రేరేపితం అవుతుంది తప్ప నా ఉద్దేశం అయితే దాని మూలన పెద్ద ఒక రకంగా ఒరిగేదేమీ లేదంటారు. రాజకీయ పరమైన
అడ్వాంటేజ్ కోసం చేస్తారంతే. ఓకే. రాజకీయపరమైన అడ్వాంటేజ్ అది ఏమన్నా తేలదంటే నా ఉద్దేశం ఇప్పుడు అప్పుడే తేలే ప్రశ్న లేదు. అది దశాబ్దం పడుతుందో లేకపోతే 2 దశాబ్దాలు పడతాయో. రైట్ సార్. బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి సంబంధించి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆరోపణలన్నీ నిజం కాదు, అప్పట్లో మేము మంచిగానే కట్టాము, ఏదో ఒక చోట కుంగిపోవడం వల్ల ఇలా కాంగ్రెస్ వాళ్ళే లేనిది ఉన్నట్లు చూపించి ఇలా చేస్తున్నారు. కుంగిపోయింది అనేది కనపడింది కదా, లేదు అన్నట్టే ఉంది. వాళ్ళ నేతలు అలా అంటున్నారు సార్. అన్నా సరే ఇప్పుడు అక్కడ కుంగిపోయింది కనపడుతుంది. అంటే ఒక చోట మాత్రమే కుంగిపోయింది కదా, ఎందుకు దాన్ని మొత్తం డిజైనే నాణ్యత లేదని అంటున్నారు. ఇప్పుడు ఆ డిజైనే అప్రూవల్ లేదంటున్నారు కదా, నాణ్యత వదిలేసేయండి. ఓకే సార్. డిజైన్లో మార్పుల్లో అప్రూవల్ లేదంటున్నారు. అసలు కాళేశ్వరమే వేరే అంతకుముందు వేరే ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కింద కాళేశ్వరం కట్టారు తప్ప కాళేశ్వరానికి పర్మిషన్ లేదు, సెపరేట్ గా పర్మిషన్ లేదు. ఓకే ఓకే. వేరే దాన్ని ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వేరే దానికి ఉన్న అప్రూవల్స్ని ఆ ఎక్స్టెన్షన్ కింద కాళేశ్వరాన్ని వాడేశారు. ఓకే సార్. అంటే వాడేయడమే కాకుండా ఇది మేము కాళేశ్వరం కడుతున్నామని చెప్పి దీని పేరు చెప్పి మన అప్పు ఇన్ ద సెన్స్ ప్రభుత్వం నుంచి డబ్బులు ఏమైనా తీసుకున్నారా సార్ దానికి సంబంధించి, ఇది కడుతున్నాము అని చెప్పి? ప్రభుత్వం నుంచి ఉంది. ఆ రోజున అందేంటంటే అప్రూవల్ సరిగ్గా లేవు, తీసుకోలేదు అనేది ఆరోపణ. ఇప్పుడు అవన్నీ కదా మన కమిషన్ తేల్చింది, అదే కదా. ఆ కమిషన్ లో తేల్చిన దాని మీదే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. కూడా ఇవే అంటున్నారు. ఇప్పుడు రేపు సిబిఐ అప్పుడు కూడా ఇదే అంటారు. సిబిఐ అరెస్ట్ జరిగినా సరే కుట్ర అంటారు, లేకపోతే రాజకీయ కుట్ర అంటారు, రాజకీయ ప్రేరేప అంటారు. ఇంతే సార్. మరి ఈ ఆరోపణలు అయితే జరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ విచారణ కూడా ప్రారంభించేసింది. మరి దీన్ని మాజీ సీఎం కేసీఆర్ పై కూడా ఏదైనా ప్రభావం, ఒత్తిడి పడే అవకాశం ఉందా సార్? అప్పుడున్న వారందరిపై, కాంట్రాక్టర్లపై ఇవ్వచ్చు, హరీష్ రావు గారిపై ఇవ్వచ్చు, కేటీఆర్ గారిపై ఇవ్వచ్చు, వీరందరిపై కూడా ఏదైనా ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయి? మా కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి గారు. ఆ మెగా కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటారంటే తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం జరిగిందనేది వీటి మొత్తంలో వీళ్ళ మీద రాజకీయ నాయకుల మీద తీసుకున్నారు, కాంట్రాక్టర్ మీద ఎందుకు తీసుకోలేదు? అసలు దానికి కారణం ఎవరు? ఒకవేళ కుంగింది, అది పొరపాటు జరిగింది, ఎవరు దానికి బాధ్యులు? ఆ కాంట్రాక్టరే కదా. రైట్ సార్. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కదా. వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇంకా లేదు. వాళ్ళని ఏమన్నా అడిగారా? లేదు. ఇది కూడా ప్రాథమికంగా మరి అది కదా జరగాల్సింది. కట్టిన వాళ్ళని అడగకుండా ముందు, తర్వాత సరే ఓకే దాంట్లో ఏమన్నా తప్పులు జరిగినాయా, అవకతవకలు జరిగినాయా, డబ్బులు అదన్నీ దాని తర్వాత వస్తాయి. ఓకే సార్. ముందు ఈ ఏదైతే కుంగిందో మేడిగడ్డ దగ్గర ఆ రిజర్వాయర్ కుంగటానికి కారణం ఏంటి, దాన్ని కట్టింది ఎవరు, అక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయా అనేది ముందు తేల్చాలిగా. అలా కాకుండా మీరేమంటున్నారంటే ఆయనతో పాటు అప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే టేకప్ చేశారో వారందరి ప్రభుత్వం బాధ్యతే, ప్రభుత్వం కూడా బాధ్యత, కానీ ముందు బాధ్యత కాంట్రాక్టర్ది. రైట్ సార్. వాళ్ళని అడగాల్సింది ఆ ప్రభుత్వం కూడా అడగాలి కదా. ఆ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వాళ్ళు వీళ్ళని ఫస్ట్ అడగాలి, ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి వేరే వాళ్ళు అడిగే అవకాశాలు ఉంటాయి మామూలుగా. అట్లా నేను అనేది ఏంటంటే ఇదంతా చూస్తుంటే ఇప్పుడు రేపు సిబిఐ ఎంక్వైరీ వచ్చినా ఎన్నాళ్ళు సాగుతుంది, ఎన్నాళ్ళు ఇదవుతుంది, అసలు తేలినా తేలలేదా అనేది ఎవడో తేల్చలేని అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోతుంది. రైట్ సార్. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి ఫ్యూచర్లో అసలు దీని పరిణామాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో చూసుకుంటే? మరి ఇంకో 10 సంవత్సరాలకు మనం కలిసినా తేలదో తెలియదు. అరే అంతే. ఓకే సార్. ఇప్పుడు ఎలాగో దీని గురించి మాట్లాడుకున్నప్పుడు మామూలుగా డిబేట్స్ అవి చేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే అవన్నీ నిజమే, ఇప్పుడు కవిత గారు కూడా బయటికి రావడం జరిగింది అనే సంభాషణ కూడా జరుగుతుంది సార్. మరి కవిత గారి ఎపిసోడ్ని ఎలా చూడొచ్చు సార్? ఇంటర్నల్ ఇష్యూస్ వల్లేనా సార్? కుటుంబ తగాదాలే. అంటే కవిత గారు ఏదైతే ఆరోపణ చేశారో అవన్నీ నిజమే అనుకోవచ్చా? ఆవిడే చెప్తుంది కదా, ఒప్పుకోవాలంటే ఆవిడే చెప్తుంది కదా. మా కుటుంబ సభ్యులు, మా నాన్నకి మా అన్నకి దూరం చేశారు కొన్ని శక్తులు, వాళ్ళని బయట పెడతాను ఇవన్నీ అంటున్నారు కదా. అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఓకే సార్. కవిత గారు కూడా బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్లో చేరుతారు, బీజేపీలో చేరుతారు అని ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి సార్. మరి ఆవిడ అక్కడికి చేరే అవకాశాలు ఉందా? సొంతంగా యాజ్ యూజువల్ పెట్టినట్టుగా ఇప్పటికైతే ఆవిడ జాగృతి దాని మీద చేస్తుంది కదా. అవును సార్. గ్రౌండ్ లెవెల్లో పనులు ప్రారంభించారు కదా, చూడాలి ఏం చేస్తారు.
రైట్ సార్. మామూలుగా ఏపీలో, తెలంగాణలో అసలు రాజకీయ పరిణామాలు, కరెంట్ సిచ్యువేషన్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.